ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. ఆంజనేయ రెడ్డి గారు, సరే ఇప్పుడు గాలిచంద్ర గారు కొన్ని చెప్పారు. అక్కడ బ్రహ్మసాగర్ వల్ల ఈరోజు రాయలసీమలో ఎస్పెషల్లీ కొన్ని జిల్లాల్లో కనీసం వాటర్ను చూడగలుగుతున్నాం అంటే అది బ్రహ్మసాగర్ వల్ల అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తే రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి మాట్లాడుతున్నారు. సార్, రాయలసీమ లిఫ్ట్ ఎవరు పూర్తి చేశారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది పక్కన పెడితే, పూర్తి చేయడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అప్పటి ప్రభుత్వం దాన్ని 4 సంవత్సరాలు పట్టించుకోలేదు అనేది ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం. ఒకసారి పీసీఆర్ అది ఒకసారి డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది సార్ ఆ కోర్టులో కేసు వేసినటువంటి సందర్భంలో 2021లో ఒక్కసారి మాత్రమే లాయర్లు ఈ కేసుకు సంబంధించి వాళ్ళు వాదించినటువంటి పరిస్థితి. దానికోసం దగ్గర 60 లక్షలకు పైచులకు వాళ్ళకి అవసరమైనటువంటి ఫీజులు కూడా చెల్లించారు. ఆ తర్వాత వదిలేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 కోట్ల రూపాయలు ఎన్జిటి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, సో ఫైన్ వేసినటువంటి పరిస్థితి. సో కళ్ళ ముందు ఇవన్నీ కూడా కనిపిస్తున్నా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు దీనికి కారణం అని చెప్పడం. సో మిగతా ప్రాజెక్టుల విషయానికి సంబంధించి, రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి, నీటిపారుదలకు సంబంధించి 2014-19లో ఎన్ని కోట్లు ఖర్చు చేశారనేది కళ్ళ ముందు ఉంది. అది గూగుల్ చేస్తే ఇందాక మీరు చెప్పినట్టు ఇంటర్నెట్లో దొరుకుతుంది. తర్వాత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది అంత తెలుస్తుంది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కోట్లు ఖర్చు చేశారనేది తెలుస్తుంది. సో ఇంత కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నా సరే ఇంకా కూడా ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీటి గురించి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? నేను అదే చెప్తున్నాను. వైసీపీ ప్రతినిధులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, మేము 3/4 భాగం పూర్తి చేశాము, ఎంత ఖర్చు పెట్టి 3,800 కోట్ల ప్రాజెక్టుకి 990 కోట్లు ఖర్చు పెడితే 3/4 భాగం పూర్తి చేసినట్లు అవుతుందా, ఎట్లవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ప్లీజ్ నేనేమంటున్నా అంటే, నేను మొదట్లోనే చెప్పాను, ఈ రోజు ఎవరు ఎన్ని అబద్ధాలు తప్పుడు సమాచారం ఇచ్చినా ఈ రోజు సమాచారం ఉంది. సోషల్ మీడియా కానివ్వండి, ఆర్టీఐ యాక్ట్ కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల ద్వారా కానివ్వండి, నిజాలు ఎవరు కూడా దాచలేరని నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు చూపించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రకారము ప్రీ క్లోజర్ ఎన్ని ప్రాజెక్టులు చేశారు, లేదా 14 నుంచి 19 వరకు ఎన్ని వేల కోట్లు కేటాయించారు, 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు కేటాయించారు, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. నేను మొదట్లోనే చెప్పాను, రాయలసీమకు సంబంధించి అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా రాయలసీమకు అన్యాయం జరిగిందనే భావన ఉంది. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి కొంత న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరు ఈ మంచి పని చేసినా మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఆమోదించాలి. కొన్ని విషయాలు మనం ఆమోదించాల్సి ఉంది. కానీ ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులే ఎక్కర్లేదు. ఇంక దేనికో అనుమతులు ఇస్తున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టేస్తాము, మేము ఎన్జిటిని లెక్క చేయము, పర్యావరణాన్ని లెక్క చేయము, లేదా కేంద్ర జల సంఘాన్ని లెక్క చేయము, ఏది మాకు అవసరం లేదని ఈ వితండ వాదన నాకైతే అర్థం కావడం లేదు. ఒకటి. రెండోది, మీరు చెప్పారు కదా అఫిడవిట్ ఎవరిచ్చారండి, ఎవరి టైంలో ఏ చీఫ్ సెక్రటరీ వెళ్ళి ఎన్జిటి ముందు అఫిడవిట్ ఇచ్చి మేము పర్యావరణానికి అనుమతుల కోసం మేము అప్లై చేస్తున్నాము, అదేవిధంగా కేంద్ర జల సంఘానికి అప్లై చేస్తున్నామని ఎవరు చెప్పారు? ఏ చీఫ్ సెక్రటరీ, ఎవరి ప్రభుత్వ హయాంలో? మరి ఏమీ అనుమతులు అక్కర్లేదు అనుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీ అక్కడ అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిన్నటి రోజున తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతూ 1000 కోట్లు ఇస్తే మొత్తం అద్భుతంగా తయారవుతుందని చెప్తున్నారు. ఇవ్వలేరని ప్రశ్నిస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వము కేవలము అక్కడ ఉండే షట్టర్స్ కి, లేదా రోపులకి, లేదా 20 కోట్ల 30 కోట్లు కేటాయిస్తే మొత్తం ఒక మంచి ప్రాజెక్టు పూర్తిగా పూర్తయిన ప్రాజెక్టులు ప్రమాదాలు లేకుండా చేసే అవకాశం ఉన్నా ఆ యొక్క డబ్బులు కూడా 2 కోట్లు 3 కోట్ల మెయింటెనెన్స్ కి, ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వనందువల్ల ఎంత ప్రమాదం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, మా నెల్లూరు జిల్లా ఎంత ప్రమాదానికి గురయ్యిందో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, మన అందరి ముందు ఉంది. కానీ మీరు 1000 కోట్లు ఇచ్చేస్తే పూర్తి అవుతుంది కదని వితండవాదం చేయడం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుల సంక్షేమం కోసం, మనము దిగువ రాష్ట్రం అండి, తెలంగాణ కొన్ని అసంబద్ధమైన వాదనలు చేస్తుంది. మనం దిగువ రాష్ట్రంలో ఉన్నప్పుడు సముద్రంలోకి వెళ్ళే నీళ్లుని మనం ప్రాజెక్టుల పేరుతో కట్టుకొని రైతులకి న్యాయం చేయడంలో తప్పే ఉందో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు
కూర్చొని మాట్లాడుకొని ఏ రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఏ ప్రాజెక్టు కూడా ఆగకుండా చూడవలసిన బాధ్యత రెండు ప్రభుత్వాల మీద ఉంది. చంద్రబాబు నాయుడే కాదు, ఆయన శిష్యుడు అక్కడ ఉన్నాడు, ఆయన కోసం ఈయన ఇక్కడ అన్యాయం చేస్తున్నాడు రాయలసీమకి, ఇవన్నీ కూడా అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణ. ఇటువంటి సమంజసం. ఓకే సార్.